ఆయన ఎప్పటికీ కూడా పరిశుద్ధంగానే ఆయన కీర్తించి ఆరాధిస్తాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగానే ఎప్పుడు కూడా నటించటం కానీ, హల్లెలూయా, ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని మనము అశ్రద్ధ చేయటం కానీ, అయోగ్యంగా జీవించడం మతేము ఆయనలో ఉన్న యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క త్యాగాన్ని ఆయన మన కొరకు ఏం చేసి మనం ఎలా చేసుకున్నాడు. ఆయన ఏదో విడిచిపెట్టేలేస్తుమా, ఏదో నీ కొరకు రక్తం కార్చనని ప్రాణం పెట్టనని విడిచిపెట్టలేదు. ఆయన మనకంట పరిశుద్ధమైన ఆ మాట మనం చూస్తుంటే ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాను. నీవే ఒక రాజ్యము, నీవెక్కడుంటే అక్కడ ఒక రాజ్యం. ఈ మధ్య హల్లెలూయా చనిపోయిన ప్రగడాల ప్రవీణ్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క వర్తమానాలు ఆయన చనిపోయిన తర్వాత చూస్తామా. అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు, ఒకే ఒక డిబేట్లో తప్ప ఎప్పుడు కూడా ఆయన మాట వినలేదు. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన ఎంత సేవ అయితే అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల కంటే, ఈవెన్ నేను అంటానమాట, ఉస్తమ ఇన్స్టిట్యూషన్ జాన్ వెస్లీ అయినా, లేకపోతే ఇంకొక జాన్ వెస్లీ అయినా, ఇంకా ఎవరైనా అంతకంటే ఎక్కువే. హల్లెలూయా. అమూల్యమైన శ్రేష్టమైన ఆ యొక్క ప్రతి ఏడ్చుకుంటూ చూశాను ఆయన యొక్క మెసేజ్ అన్నమాట. ఒక్కొక్క దానిలో అంత లోతైన మర్మాలు, అంత లోతైన అర్థాలు, లోతైన జ్ఞానం ఎవరిచ్చారంటే రక్షకుడైన పరిశుద్ధుడే దేవుడే అనిపించడం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ తరిపిది పొందలేదు ఆయన. హల్లెలూయా. ఎక్కడ కూడా ఇది ఉన్నత చదువులు చదవలేదు ఆయన, డిగ్రీలు దానికి ఏమి ఆయన పక్కనే రెవరెండ్లు లేవు, పాస్టర్లు లేవు, లేకపోతే మనం పెట్టుకున్న తప్ప, లేకపోతే ఒక ఏమంటారు థియాలజీ డిగ్రీలు కూడా ఆయనకి ఏమీ లేవు. హల్లెలూయా. ఆయన సంపాదించుకుని అంటే ప్రభుని పాద పద్మం నుంచి ఆయన పొందుకున్న జ్ఞానం, అది మనకు కావాలి. హల్లెలూయా. అట్టి అభిషేకం మనకు కావాలి. ఆయన చూసినప్పుడు ఎప్పుడు వినండి, అంటే ఎంత రహస్యంగా ఆయన స్వార్థ మరుగేయటం దేవునికి ఇష్టం కాలేదు. హల్లెలూయా. ప్రపంచం అంతా అన్యులేంటి కాబట్టి అందరూ కూడా ఆయన గురించి చూసే ఉండొచ్చు, ఆయన వర్తమానాలు చూసే ఉండొచ్చు. నిజ దేవుడైనా ప్రచురం చేశాడు, నిజ దేవుడైనా బయలుపరిచాడు. ఒక మాట చెప్పాలంటే ఆయనలో ఉన్న ప్రశస్తమైన ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన అనేక మందికి తెలియజేస్తుంటే ఏం చేశారంటే, ఆనాడు కూడా తన బిడ్డలైన వారికి జరిగినవే కార్యాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వరకు జరిగింది. అపోస్తలుడైన పౌలు, హల్లెలూయా, ఆయన కూడా బంధింపబడ్డాడు. అంత మనకి సమయం లేకపోవచ్చు అని తెలియచేయడానికి. కానీ గమనించాలి, ఒక దైవజనుడిని, హల్లెలూయా, ఆయన నిందలు వేయటం కానీ ఎలా ప్రలోభ పెట్టి ఆయన్ని మరి ఆ స్థలాలకు తీసుకెళ్లారు. ఏ దైవజనుడు కూడా ఒక మద్యం షాపుకి కానీ, లేకపోతే ఒక సినిమా హాల్ కానీ ఇటువంటి స్థలానికి వెళ్ళడు. మరి ఎంతమంది ఆయన్ని గ్యాంగ్ మరి అతను ప్రేరేపించి ఈ రీతిగా చేయలేదు. కానీ ఎంతకాలం నువ్వు చేసిన ఆ యొక్క వర్తమానాలు కానీ, ఆయన యొక్క పరిశుద్ధ పరిచయం కానీ దాన్ని డ్యామేజ్ చేయడానికి, హల్లెలూయా, ఆయన బలవంతముగా ఒకవేళ అతనే చేస్తుంటే ఖచ్చితంగా బలవంతంగా చేయించింది, ఒకవేళ లేకపోతే డూప్లికేట్ మనుషులతో వారు క్రియేట్ చేసింది తప్ప ఏ రీతిగా చేసిన దైవజనుని యొక్క సాక్యాన్ని కానీ, దైవజనుని యొక్క అభిషేకాన్ని కానీ వారు ఆర్పలేరు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో అది రగిలిపోతూ ఉంది. హల్లెలూయా. తన యాజకుల్ని, తన యొక్క దాసుల్ని, తన యొక్క హల్లెలూయా ప్రబోధకుల్ని ఒకవేళ ఎవరైనా కావాలని ఏదైనా చేస్తే కనుక అంతకంటే వేలాదిట్ల ఆయన శాపాన్ని వారు పొందుకుంటారు, శిక్షను వారు పొందుకుంటారు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టడు. ప్రతి వారు చూస్తున్నారండి. నేనైతే 1-2 వారాలుగా ఏకదాటిగా ఏమీ లేదు, కానీ కేవలం ఆయన యొక్క పరిచర్య ఎక్కడో మొరుగైన దానిని లోతేలో ఎక్కడో మనకి తెలియని దాన్ని మనము అంత చూడడానికి ఆయన యొక్క మరణము ఒక పాత్రగా దేవుడు వాడుతున్నాడు. హల్లెలూయా. అంతవరకు చాలు. అందుకని ఇచ్చాడు పరిచర్య చాలు, ఎంతో చేస్తాం. 1, 2, 3 కాదు, చాలా అద్భుతంగా ప్రభు వాడుకున్నాడు. చాలా అద్భుతమైన రహస్యాలు ప్రభు బయలుపరిచాడు. ఇంకా మనము తెలియకుండా, లేకపోతే ఇంకా మనము తెలియని వారంగా ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఇది ఒక మనకి ఏంటంటే దేవుడు ఒక మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. హల్లెలూయా. సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తున్నాడు. అందుకే ఆయన యొక్క వర్తమానం అన్ని కూడా ఏంటంటే దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యాలకు దేవుని రాజ్యానికి ఉన్న డిఫరెన్సెస్ అని చూపించాడు. ఈ లోక రాజ్యాలంతా కూడా స్వార్థం, అసూయ, దేశము, కక్ష, మత్సరము, అలరతో కూడిన ఆటపాటలు. చూసినట్లయితే సనాతన ధర్మంలో అనేకమైన బలహీనతలు తెలియజేస్తున్నారు తప్ప మీ దేవుడు ఎలాగని ఎక్కడ తెలియచేయలేదు. వాటిని సరిపోలుస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ, ఈ లోక ఆచారాలు సంప్రదాయాలు ఎక్కడ. అట్టి వారిని ఏం చేశారంటే ఈ లోకము, హల్లెలూయా, ఈ లోకం ఏం చేసింది, అయినప్పటికీ దేవుని రాజ్య సువార్త ఆగదు సుమ. దేవుని రాజ్య సువార్త ఇంకా ఇంకా విస్తరిస్తుంది. అలనాడు క్రీస్తును తీసివేసిన ఆయన రాజ్య సువార్త ఎక్కడో, హల్లెలూయా, ప్రారంభమైన తన అభిషేక జీవితం ప్రపంచమంతా కూడా అల్లుకుని వ్యాపించి అందరూ కూడా రాజ్యమే పరుగులెడుతూ ఉన్నారు. అందరూ కూడా చేర్చబడుతూ ఉన్నారు. అందరూ కూడా రక్షణ పొందుతూ ఉన్నారు. ఎవరు తాము కానే కాదు. హల్లెలూయా. గొప్ప గొప్ప సామ్రాజ్యాలే, గొప్ప గొప్ప రాజ్యాలే,